ముఖ్యంగా పండగ మొదటి వార్షికోత్సవ పండగకి వచ్చినందుకు, పండగలో మనమంతా సంతోషంగా కలుసుకున్నందుకు ముందుగా మీకు అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మనకి గౌరవనీయులు హైకోర్టు జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, మన డీజీపీగా పనిచేసిన పూర్ణచంద్రరావు సార్ ఉన్నారు. అంటే ఒక దేశాన్ని ఒక న్యాయ కోవిదులుగా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆశీస్సులు ఉన్నాయి. ఒక రాష్ట్రానికి పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ లో టాప్ లో ఉండి డీజీపీగా పనిచేసిన పూర్ణచంద్రరావు గారు ఆశీస్సులు ఉన్నాయి. మంత్రిగా పనిచేసిన మా సర్దార్ సర్వాయి పాపారాయుడు, శ్రీనివాస్ గౌడ ఉన్నారు, న్యాయ కోవిదులు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతా. మా రాఘవేందర్ అన్నాడు జోష్ నింపమన్నాడు. జోష్ చాలా ఎక్కువయ్యే వెలమ దొరలు, రెడ్డి దొరలు, కమ్మ దొరల్ని మనం సీఎంలు చేసినాం. ఇప్పుడు జోష్ కాదు, మనం ఓష్లోకి రావాలి. ప్రజాస్వామ్యం అంటే నేను చదువుకున్నప్పుడు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో 80 సంవత్సరాల్లో వెలమ దొరల చేత, రెడ్డి దొరల చేత, కమ్మ దొరల చేత, వెల్కమ్ రెడ్డి దొరలు, 3 కులాలు 3 కుటుంబాల కోసం, కొన్ని కులాల చేత, కొన్ని కులాల కొరకు, కొన్ని కులాలే పాలిస్తున్న సిగ్గులేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేసినందుకు బాధపడుతున్నా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ రాజ్యాంగం ఏమనిచ్చింది? భారతదేశ ప్రజలైన మాకు మేముగా సమర్పించుకున్న భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక ఈ భారతదేశానికి ఆత్మ వంటిది. ఆ ఆత్మ ఏమని చెప్తుంది? భారతదేశంలో ఉన్న పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, ఆత్మగౌరవము, విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక అన్ని రంగాలలో సమాన వాటా వస్తుందని చెప్పిన రాజ్యాంగం అమలవుతుందా లేదా? మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఈ పాలకులు ఏం చేస్తున్నారు? రాజకీయం రాజుల కాలంలో మంత్రం, యంత్రం, తంత్రం, కుతంత్రం ఉంటుంది. రాజకీయం అంటే కుర్చీని కాపాడుకోవడానికి చేసే ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు. అసలు ప్రజాస్వామ్య ప్రక్రియలో జరగాల్సింది రాజకీయం కాదు మిత్రమా, ప్రజాకీయం జరగాలి. ప్రజాకీయం జరగాలంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 225 కులాలుంటే ఇప్పటి వరకు సీఎంగా ఎన్ని కులాలైనాయి? ముఖ్యమంత్రులుగా ఏ కులాలైనాయి? ఎవరెవరు వాళ్ళు? మరి 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలుగు ఉద్యమాల కిల్లా తెలంగాణ, పోరాటాల జిల్లా ఆంధ్రప్రదేశ్, చైతన్యమైన 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5% లోపున్న 3 కులాలు మాత్రమే ముఖ్యమంత్రి కులాలుగా ఉన్నాయి. మరి ఎమ్మెల్యేలుగా ఎన్ని కులాలు ఉన్నాయి? దాదాపు 230 కులాలు ఉంటే ఎమ్మెల్యేలుగా 20-25 కులాలే ఉన్నాయి. ఎమ్మెల్యేని కాలి కులాలు ఎంతమంది ఉన్నారు చెప్పగలరా? ఎమ్మెల్యేలు కాని కులాలు ఎన్ని ఉన్నాయి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో? ఎన్ని వందలు? 200కు పైగా కులాలు ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నాయి. 3 కులాలు ముఖ్యమంత్రులుగా ఉన్నాయి 80 సంవత్సరాల నుంచి. 50 సంవత్సరాలు రెడ్డి దొరలు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కమ్మ దొరలు, ఒక 10-15 ఏళ్ళు వెలమ దొరలు ఉన్నారు. మరి వాళ్ళు మాత్రమే అగ్రకులాలా? మరి చిన్నప్పుడు మనం చదువుకున్న నిచ్చెనమెట్ల వ్యవస్థలో, మనువాదంలో, బ్రాహ్మణవాదంలో మరి ఈ వెలమలు, రెడ్లు, కమ్మలు, కాపులు సూత్రుల, అగ్రవర్ణాల? ఎవరు? మరి మనకి చిన్నప్పుడు మన అంబేద్కర్, మన కాన్షీరామ్, మన పూలే మనకి చెప్పింది, మన ఇప్పుడు కబీర్ పాత్ర, కాన్షీరామ్ పాత్ర ఒకటే విశారదన్ మహారాజు పోషిస్తున్నాడు. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే మనిషికి ప్లేస్ వాల్యూ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు విశారదన్ మహారాజు అన్న దగ్గరకు నేను ఎందుకు వస్తా అంటే ఆయన దగ్గర జ్ఞానం దొరుకుతుంది. బోధించు, సమీకరించు, పోరాడు, ఈ 3 నా 48 ఏళ్లలో చేస్తున్న నిత్యం జ్ఞానజ్యోతి వెలిగిస్తున్నాడు. అంటే నేను గొప్ప కోసం చెప్పట్లే, మా నాన్నగారు అన్నదమ్ముళ్ళగా ఉండే నాకు బాబాయ్ లాంటి కూడా చెప్పిన. మరి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, సభ కొంచెం టైం ఇస్తే నేను చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాలి కూడా, నిజం చెప్పాలి. మనకి స్వధర్మం ఏంది? మనం అధికారంలోకి రావాలనే లాస్ట్ ఇయర్ ఇక్కడ ధర్మం తీసుకున్నాం. స్వధర్మంతో, సంకల్ప బలంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాధికారం రావాలని చెప్పుకున్నాం. మరి కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయంటే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి క్యారెక్టర్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఉండాలి. అప్పుడే మనం కాంకర్ చేయగలం. ఖమ్మం జిల్లా మా సొంత ఊరు. విశారదన్ మహారాజ్ అన్న అక్కడ ఖమ్మంలో వెలుగుమట్లలో ఆమరణ దీక్ష చేస్తుండని నేను చెన్నైలోనో, పూణే, అక్కడ కేరళ నుంచి అడావుడిగా వచ్చిన రాగానే విశారదన్ మహారాజ్ అన్న ఆమరణ దీక్ష చేస్తున్నాడు, అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని తెల్లవారుజామున 3 గంటలకు పోయినప్పుడు విశారదన్ మహారాజ్ అన్న పడుకొని ఉన్నాడు, పక్కన కవితక్క పడుకొని ఉంది. 100 మంది పోలీసులు ఉన్నారు. మనం ఉన్నది అక్కడ 30 మందో, 50 మందో, 100 మంది అయితే దాదాపు 1000 మంది పోలీసులు వచ్చి తెల్లవారుజామున 5 గంటలకు ఎత్తుకొని పోయారు. అరే మా ఖమ్మం ఊర్లో మా విశారదన్ మహారాజుని 1000 మంది పోలీసులు ఎత్తుకపోతున్నారని నేను కూడా ఆవేశపడి అంగిలాగు చింపుకొని పోయినా.
అన్నను ఒక కారులో తీసుకుపోయారు, కవితని ఒక కారులో తీసుకుపోయారు, నన్ను ఒక కారులో తీసుకుపోయారు. నేను జర్నలిస్ట్గా ఉండడము కొంచెం తెలిసిన డీసీపీ ఏసీపీ అన్నారు, అన్న చాలా సీరియస్గా ఉంది స్టేట్ గవర్నమెంట్, మీరు వెళ్ళిపోండి ఆరోగ్యం బాగాలేదని నన్ను వదిలిపెట్టారు దారిలో. విశారదన్న కోసం 6 గంటలు ఎతికిన. ఈలోపు కవితక్క ఫోన్ చేసింది, మీరిద్దరు మొగోళ్ళు ఉన్నారు, నేను ఒక్కదాన్ని నన్ను చేసిర్రు, మరి విశారదన్న అడ్రస్ ఎక్కడ ఉందో తొందరగా పట్టుకొని తీసుకురా, మరి ఇక్కడ ఆమరణ దీక్ష చేయాలి మనము, ఎక్కడైనా పట్టుకురా అంటే కొత్తగూడెం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే దొరకలే, ఖమ్మం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే దొరకలే, భద్రాచలం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే దొరకలే, కొంతమంది ఏమో సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పెట్టినారు, కొంతమంది ఎక్కడికో తీసుకుపోయినాం. 6 గంటలు విశారదన్న అడ్రస్ లేదు. విశారదన్న ఎత్తుకపోయినప్పుడు విశారదన్న చేతిలో ఉన్న రాజ్యాంగాన్ని కూడా ఎత్తుకపోయారు పోలీసులు. విశారదన్నకి ఆ రోజు చెప్పులు కూడా లేవు, వాచ్ కూడా ఎత్తుకపోయారు. తర్వాత మేము కష్టపడి ఆ రాజ్యాంగాన్ని వాచిని పట్టుకొచ్చినాం. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, అరే విఠల్గా నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని తిడతావు కదా, దొరలను తిడతావు కదా, కేసీఆర్కి కచరా అనే పేరు నువ్వే పెట్టావు కదా, కేసీఆర్ ఆఫీస్ వాళ్ళకి పెట్టావు కదా 2001లో. నేను వాస్తవాలు చెప్తున్నా, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నాయకుడిని అర్థం చేసుకోవడంలో ఎన్నో అపోహలు ఉంటాయి. నేను నా అనుభవం చెప్తున్నా. నువ్వెట్లా పోయినావు రా కవిత అనే దొరసాని దగ్గరికి పోయి ఆమెకి జేజేలు కొడుతున్నావు నా కొడక అని. 25 సంవత్సరాల్లో నేను కేసీఆర్ని తిట్టా, నేను రేవంత్ రెడ్డినా, నేను అందరికి ఉచ్చపోపించిన నాకు సోషల్ మీడియాలో నన్ను ట్రోలింగ్ చేసిర్రు. ఏమని? కవిత దగ్గరికి నువ్వు ఎట్లా పోతావురా కొడక అని. అది జరిగింది నా జీవితంలో. ఇప్పుడు నాకే ఒక జర్నలిస్ట్గా, ఒక ఉద్యమకారుడుగా, నేనేం వ్యవస్థ నడపట్లే, నేనేం పార్టీలో లేని, నన్నే ఇంత ట్రోలింగ్ చేసిరంటే మాకు గురువుగా, మాకు బుద్ధిజీవిగా బుద్ధుడు నడుపుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి ఫిలాసఫర్ అయిన మా విశారదన్న మహారాజు ఎట్లా పోయిండని అందరు నన్ను అడిగారు. 2 విషయాలు తెలుసుకోవాలి, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. విశారదన్ మహారాజు గారు ఒక తత్వాన్ని బోధించే తత్వవేత్తగా, రాజకీయ నాయకుల్లో అగ్రకులాలు అందరూ దొంగచాటుగా చూసే వీడియో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో విశారదన్ మహారాజు గారిది. ఎందుకంటే నాకు చాలా మంది చెప్పారు, నేను జర్నలిస్ట్గా ఉన్నా, విశారదన్ మహారాజు గారు ఏం తత్వం బోధిస్తున్నాడు, ఈ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అనే మంత్రబలం ఎట్లా వస్తుందని భౌగోళిక తెలంగాణతో బంగారు తెలంగాణ అనే ఒక నాటకాన్ని, బూటకాన్ని ఆడిన కేసీఆర్ దగ్గర నుంచి, ఫామ్ హౌస్ లో పడుతున్న కేసీఆర్ గారి దగ్గర నుంచి, రేపు ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న రేవంత్ రెడ్డి వరకు. మిత్రమా, నేను చెప్పేది వినండి. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, సీఎం అయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లై డిటెక్టర్ పరీక్ష చేస్తే ఆయన ఏం కావాలనుకుంటుండో తెలుసా? భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని తెలంగాణలో ఉన్న భూములు మొత్తం ఆక్రమిస్తున్నాడు. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ నాకు చెప్తున్నాడు, మొత్తం పొంగులేటి రేవంత్ రెడ్డి కలిసి 1,00,000 ఎకరాలు కబ్జా చేస్తున్నారు, ఏం చేద్దామని. అంటే రేపు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కలవాలకంటున్న రేవంత్ రెడ్డి కూడా విశారదన్న స్పీచ్ వింటున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ కూడా 4 సార్లు వింటున్నాడు, ఒక్కసారి కాదు. ఎందుకు అంటే మంత్రబలం. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ కమ్యూనికేషన్ ఇచ్చిన ఏకైక బుద్ధిజీవి మన విశారదన్ అన్న. ఎప్పుడు కూడా మనకి జనబలం ఉందా లేదా? మనకి ధనబలం ఉందా? ధనబలం. మరి జనబలం ఉంది కదా. కేసీఆర్ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర ఏ బలం ఉంది? వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, బుద్ధి బలం కూడా ఉంది. మనం ఏమనుకుంటున్నాం అంటే అంబేద్కర్, కాన్సీరామ్ రాజ్యాంగ ప్రక్రియలో చట్ట ప్రకారం మనం న్యాయం, ధర్మం, నైతిక విలువలతో కూడిన జ్ఞానం మనకుంటే మన సొమ్ములు ఎట్లా దొంగలించాలి, మన భూములు ఎట్లా దొంగలించాలి, మన ఆస్తులు ఎట్లా దొంగలించాలనే నక్క తెలివితేటలు, తోడేలు తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవునా కాదా? మనం కరెక్ట్ గా పోస్తే కొట్టుకుపోయే కులాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు. అవునా కాదా? కానీ ఇవాళ విశ్వబ్రాహ్మణులు ఎమ్మెల్యేలు ఉన్నారా తెలంగాణలో? చాలా కులాలు, రెడ్లి, వెలమ, కమ్మ, కాపు 4 కులాలు కలిపినా కూడా ఒక్కొక్క కులం, ముదిరాజు కులానికే ఎన్ని సీట్లు రావాలి సార్? ముదిరాజు కులానికి ఎన్ని ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు తెలంగాణలో? 22 రావాల్సింది ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళు ఉన్నారు. అట్లా మన విశ్వబ్రాహ్మణులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, కమ్మరి చాలా కులాలు ఎమ్మెల్యేలే కావట్లే. ఎందుకు మనకు కావట్లేదు? ఎందుకు ఇవాళ నేను విశారదన్ మహారాజుని మీటింగ్కి వచ్చినా అంటే, నేను చెప్తున్నా 10-15 సంవత్సరాలలో భారతదేశానికి నోబెల్ బహుమతి అందించగల ఒక యువ సైంటిస్ట్ అందించిన కరపత్రం నేను చదవడానికి వచ్చిన. ఒక ధర్మ సంకల్పం జరిగి 1 సంవత్సరం అయింది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే ధర్మ సంకల్పం తీసుకున్నాం మనం. ధర్మానికి, సంకల్పానికి ఒక సంబంధం ఉంది. ధర్మం తెలిసిన శరీరం ఆ ధర్మాన్ని స్థాపించాలనే సంకల్పం చేసుకుంటుంది. ఆ ధర్మాన్ని స్థాపించాలనే సంకల్పం ఆ శరీరం చేయలేదు అంటే ఎక్కడో ఒక సంపూర్ణ ధర్మం ఇంకా మన శరీరాలకు తెలియదని అర్థం. 85% ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, జేఏసీ పెడితే ఎన్ని లక్షల మంది రావాలి? 85% జనాభాకి ప్రతినిధులుగా ఉన్న మనం
లక్షలాదిగా తరలి రావాలి. ఎందుకు ఇంకా మనలో చాలా ఉంది అంటే మన శరీరాలు జంతువులుగానే బతుకుతున్నాయి. జంతు ప్రవర్తన ఏంటి? తినడం, పడుకోవడం, సంసారం చేయడం, పిల్లల్ని కనడం. కానీ 85% మన ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంకా ధర్మ సంకల్పం తీసుకున్నాక కూడా మన స్వధర్మం తెలవలేదని ఆ అబ్బాయి చెప్తున్నాడు. సంవత్సరం పాటుగా జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ ధర్మాన్ని బోధిస్తూ ఆ ధర్మంతో పాటు ధర్మాన్ని స్థాపించాలనే సంకల్పాన్ని కూడా అందరిలో సృష్టించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే మన స్వధర్మం ఏందో పరధర్మం ఏందో తెలియజేసిందా లేదా? మన ధర్మం ఏంటి? మన ఓట్లు మనమే వేసుకోవాలి, మన అధికారం మనమే తీసుకోవాలి. అవునా కాదా? మన ఓట్లు ఎవరికి వేస్తున్నాం? ఇప్పుడు మనం మన కోసం పనిచేస్తే లీడర్ అవుతాం, మనం అగ్రకులాల కోసం పనిచేస్తే ఏమవుతాం? లేబర్ అవుతాం. లేబర్ అవుతారు. మన ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు ఏమనుకోవద్దు, కానీ వాళ్ళు లీడర్లు అని అనుకుంటే లేబర్ పని చేస్తున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న లేబర్ పని చేయకండి, లీడర్ పని చేయండి. ధర్మం అంటే కేవలం మనం పరిపాలించుకోవాలనుకోవడం కాదు, మనం పెత్తనం చేయాలనుకోవడం కాదు. ఆ ధర్మంతో పాటు ఎక్కడైతే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉందో ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థని తలకిందులు చేయమని గతంలో చెప్పిర్రు. ఇప్పుడు విశారదన్ మహారథన్ చెప్తున్నది ఏంటంటే ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థని కూలగొట్టమని చెప్తున్నాడు. అవునా కాదా? ప్రకృతి ప్రతి జీవికి తన మెదడుకు అనుకూలంగా ధర్మాలు ఇస్తుంది. ప్రతి జీవికి ఉన్న ధర్మం శరీరాన్ని కాపాడుకోవడం, తన ముందు తరాల కోసం వారసత్వాన్ని అందించడం. రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా బీసీల ఏకీకరణ గురించి కేవలం కొంతమంది మేధావులు, పాత్రికేయులు మరియు రాజకీయ చైతన్యం కలిగిన బీసీలు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ అత్యధికులు, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన తరగతులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ అంశాలపై ఎటువంటి అవగాహన కానీ ఆసక్తి కానీ కలిగి లేరు. కాబట్టి మనం అగ్రశ్రేణి వర్గాలు, మేధావులు, రాజకీయ నాయకులకు అందరికీ అర్థమైంది. ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద మాఫియా వ్యవస్థ జస్టిస్ ఈశ్వరయ్య గారికి తెలుసు, న్యాయ వ్యవస్థలో ఉంది. న్యాయ వ్యవస్థలో మన బడుగు బలహీన వర్గాల వాటా ఎంత? హైకోర్టు జడ్జీలలో, సుప్రీంకోర్టు జడ్జీలలో మన వాటా ఎంత? 1-2% మాత్రమే ఉంది. రాజకీయాల్లో మనకు అర్థమైంది. సామాజిక చైతన్యం, సామాజిక న్యాయం అంటే మనం రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమ్మలకు వ్యతిరేకం కాదు, కాపులకు వ్యతిరేకం కాదు. సామాజిక తెలంగాణ అంటే సమాజంలో ఉన్న మనకు దక్కాల్సిన వాటా, మనకు రావాల్సిన కోట, సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. మన వాటా మనకు వస్తుందా? మన కోట మనకు వస్తుందా? మనం ఏ అగ్రవర్ణాలదైనా అన్యాయంగా గుంజుకోవాలనుకుంటున్నామా? మన వాటా మనం అడుగుతున్నాం. అది న్యాయమా? అది ధర్మమా? అది నైతికత ఉందా? కాబట్టి మనం చేసేది న్యాయ పోరాటం, మనం చేసేది ధర్మ పోరాటం, మనం చేసేది నైతిక పోరాటం. మనది కాకుండా మనం తినాల్సినది వేరేటోళ్ళు తింటున్నారు. ఇవాళ సామాజిక తెలంగాణ అంటే చాలా మంది ఏమంటున్నారు, మళ్ళా ఆంధ్రోళ్ళు వస్తున్నారు, తెలంగాణ అస్తిత్వం అంటున్నారు. మా ఊర్లో 12,000 గ్రామాలు ఉన్నాయి. మన తెలంగాణలో 12,000 గ్రామాల్లో మన ఊర్లో దొంగతనం చేసే దొంగ ఎవడు? మన ఊర్లో ఉన్న దొరనా, లేకపోతే చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్? చెప్పండి. మన ఊర్లో, మన గ్రామంలో మనల్ని దోచుకుంటున్న, మన భూములు దోచుకుంటున్న, మన ఆస్తులు దోచుకుంటున్న దొంగలు ఎవరు? మన ఊర్లో ఉన్న దొర. మరి మనం ఏం యుద్ధం చేసినాం? తెలంగాణ యుద్ధం చేసినాం. 1200 మంది పిల్లలు చచ్చిపోయారు. పాలకులు మన కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నారు? మళ్ళా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిర్రు. కేసీఆర్ గారికి అధికారం లేకపోతేనో, కవిత గారికి అధికారం లేకపోతేనో మళ్ళా అస్తిత్వం అని అగ్రవర్ణ మేధావులు చెప్తున్నారు. ఆ ఇడుపు కాగితం అనే సినిమా చెప్తున్నారు. అరే మాకు భాష ఓకేరా బాబు, బంగారు తెలంగాణ అన్న మన బతుకులు బాగుపడ్డాయా? ఎవరి అస్తిత్వం ఇది? ఎస్సీ ఎస్టీల బీసీల అస్తిత్వమా? కేసీఆర్ అస్తిత్వమా? రేవంత్ రెడ్డి అస్తిత్వమా? మన అస్తిత్వం పేరుతో ఆస్తులు ఎవరు సంపాదించుకున్నారు? పదవులు ఎవరు సంపాదించుకున్నారు? ఇవాళ కేసీఆర్ కుటుంబం నుంచి వెలమోళ్ళు 14 మంది ఎమ్మెల్యేలేరు. వాళ్ళు ఎంతమంది కావాలి తెలుసా మీకు? 0.28%. అంటే ఒక్కడు కూడా కాకూడదు అసలు. 0.28% వాళ్ళది. రెట్లు 45 మంది అయ్యారు. మనం ఎవ్వరికి వ్యతిరేకం కాదు. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. గట్టిగా చెప్పండి. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది మేధావులు త్యాగాలు చేసే సమాజాన్ని నడిపించారు. ఒక ఉయ్యాలవాడి నరసింహారెడ్డి కావచ్చు, ఒక కట్టమంచి రామలింగారెడ్డి కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మా వాటా మా కోసం, మా కోట మా కోసం, మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలతో సహా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే 90% ప్రజలు మనం పోరాడుతున్నాం. కాబట్టి దయచేసి
మీడియాను కూడా నేను అడుగుతున్నా, విశారదను కూడా, అన్న మనం సోషల్ మీడియాను కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డీప్ ఫేక్ కానీ చాలా పెద్ద ఎత్తున కుట్ర జరగబోతుంది. మనం ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. జస్టిస్ ఈశ్వరయ్య గారిని, హైకోర్టు అడ్వకేట్ రఘు గారిని, పూర్ణచంద్ర గారిని నేను ఒకటే కొడుతున్నా, రాజ్యాధికారం అంటే అడుక్కుంటే వచ్చేది కాదు. అడుక్కునే జాతులకి, ఆత్మగౌరవం లేని జాతులకి ఎప్పటికీ అధికారం రాదని అంబేద్కర్ చెప్పారు. మనం ఒక పొలిటికల్ ఫిలాసఫికల్ ఇన్స్టిట్యూట్ పెట్టాల్సిందే, ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ పెట్టాల్సిందే, ఒక పొలిటికల్ ఎకానమీ పెట్టాల్సిందే. దానికి మన అదృష్టం ఇప్పుడు కుమారస్వామి గారు ఉన్నారు, మన రామ్ సఫట్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మనకి దొరికిన ఆనిముత్యాలు. కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి 1000 రోజుల్లో నాకు ఒక కళ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మీరందరూ అసెంబ్లీకి, పార్లమెంట్కి, చట్టసభల్లోకి పోవాలని ఒక సంకల్పం తీసుకుందాం. మన స్వధర్మం పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాం. మనం ఏ అగ్రవర్ణాలని బూతులు తిట్టడం కాదు, లేకపోతే ఎవరినో అవమానించడం కాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, విక్టర్ హ్యూగో అనే ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తమాసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరంటారు. ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు బీసీ ఎస్టీ జేఏసీలో ఇక్కడ తీసుకున్న ధర్మ సంకల్పం, మనం అధికారంలోకి రావాలనే సంకల్పం తీసుకోవాలి. మన ఓట్లు మనమే వేసుకోవాలనే సంకల్పం తీసుకోవాలి. మనం లేబర్ పని చేయొద్దు. ఏం పని చేయాలి? ఓకేనా? జై పూలే, జై అంబేద్కర్, జై విశారదన్ మహారాజ్.